కాకినాడ నగరంలో గత 5 ఏళ్లుగా బీసీ కులాలు తీవ్రంగా అన్యాయానికి గురయ్యాయని బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఆవేదనను వ్యక్తం చేశారు. శనివారం కాకినాడలో కాస్మోపాలిటన్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పప్పు దుర్గా రమేష్, సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, గుత్తుల రమణ, కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, కొక్కిలిగడ్డ గంగరాజు, అయినవెల్లి నారాయణ గౌడ్, గుడిమెట్ల వీర్రాజు, చిల్లపల్లి గణపతి తదితరులు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఈ 5 ఏళ్లు వైకాపా పాలనలో బీసీలకు తీవ్ర అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమికే వారు మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు పలివెల లక్ష్మీ, నటరాజ్, పోతాబత్తుల పవన్ కుమార్, టి లక్ష్మీ గణేష్, తుట్టా లీలావతి, దాసరి శ్రీనివాస్ గౌడ్, కొమ్మన తాతారావు, వాస పరమేశ్వరరావు, కొల్లి శివ నాగేశ్వరరావు, పొనగంటి రామారావు, చింతలూరి శివప్రసాద్, వీరవెంకటరావు, వరద వెంకటేశ్వరరావు, వేపాడ బాబ్జీ, సగా సత్యలింగం, వెదురుపాలక సతీష్ తదితరులు పాల్గొన్నారు. చేనేతలకు అందకుండా చేశారు. ఇది చేనేతలకు సంబంధించిన తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న సాంకేతిక కారణాన్ని సరిదిద్ది మాకు ఇవ్వాల్సిన స్థలాన్ని 3000 గజాలు ఇవ్వడం ఏంటి చేనేతలకు అని చెప్పి 1000 గజాల స్థలం మాత్రం కేటాయించి మీకు నిధులు ఇస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలు కూడా తాత్సారం చేసి ఆ భవనాన్ని కూడా నిర్మించుకోకుండా కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగా చేయడం జరిగింది. కాబట్టి ఏ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు 3000 గజాలు స్థలాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారో, ఈ 3000 గజాల స్థలాన్ని మాకు ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చేనేతలు యథావిధిగా మళ్ళీ 3000 గజాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో మేము తిరిగి తెచ్చుకోవడానికి మేము రాబోయే ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేస్తాం. దానికి పూర్తి స్థాయిలో మాకు హామీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చేనేత సామాజిక వర్గాలకు తెలియజేస్తూ, చేనేత సామాజిక వర్గాల్లో కేవలం ఒక్క కులమే లేదు, 18 చేనేత కులాలు కూడా ఈ కూటమిని గెలిపించుకుంటామని స్థానిక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వనమాడి కొండబాబు గారికి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా చేనేతలందరూ కూడా వనమాడి కొండబాబు గారిని గెలిపించుకోవాల్సిందిగా మేము 2018 సంవత్సరంలో పూలే భవనం నిమిత్తం అప్పటి ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ 2 ఎకరాల స్థలానికి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు. కానీ దానికి ఏదో నాదులు చూపించకుండా ఈరోజు వరకు ఏదైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తాత్సారం చేస్తూ దాన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. కాబట్టి వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో 2 ఎకరాల స్థలం ఇస్తారని చెప్పి వనమడి కొండబాబు గారు మాకు నిన్న హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీర సోదరులందరూ కూడా ఈ 2024 ఎలక్షన్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వనమడి కొండబాబు గారికి, అదే గాలి గారి గుర్తుపై ఓటు వేసి కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి అత్యధికంగా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గంలో అయినటువంటి మాకు బీసీలకి సముచిత స్థానం కల్పించకుండా ఈ 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీసీలు కేటాయించకుండా బీసీలని కించపరిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, అలాగే మా యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి అల్లి రాజబాబుకి స్మార్ట్ సిటీ చైర్మన్ పదవి ఇచ్చినట్టు ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించి సముచిత స్థానం వేరే పదవిని కూడా గౌరవప్రదమైన పదవిని కేటాయించకుండా మా బీసీని కించపరిచినటువంటి మా యాదవ్ సామాజిక వర్గాన్ని కూడా కించపరిచినటువంటి మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మా బీసీల తరపు నుంచి, మా యాదవుల తరపు నుంచి ఆయనకి మా మద్దతు తెలుపకుండా ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి మా యాదవ్ తరపున మా ఓట్లన్నీ ఆయనకి కేటాయించి అధికారంలో తెచ్చుకోవాలని అందరం అనుకుంటున్నాను. చూడడం జరిగింది. బీసీ కార్పొరేటర్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా అందులో నేను స్టేట్ గౌడ సెట్టిపల్లి ఈడిఎస్ చేసిన కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను. స్టేట్ మొత్తానికి 5 డైరెక్టర్లు ఒక చైర్మన్ ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 56 మందిని వేసేసారు. కులాల వారి ఎడగొట్టేసి మాలో యూనిటీ లేకుండా 5 కార్పొరేషన్లు చేసి ఉన్నదాన్ని ఒక్క చైర్మన్ 12 మంది ఏమో డైరెక్టర్లను పెట్టి ఐక్యత లేకుండా కూడా మెయిన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తయారు చేయని పరిస్థితులు వచ్చాయి. మరి ఇవన్నీ గమనించి వర్గాలన్నీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, అలాగే జనసేన, బీజేపీ కూటమైన ఈ కూటమి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన కాకినాడ సిటీలో మరి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ వనమాడి కొండబాబు గారికి సైకిల్ గుర్తుపైన, అలాగే జనసేన ఎంపీ అభ్యర్థి అయిన తంగేలి శ్రీనివాస్ గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపించి మా బీసీల సత్తా